నీకు ముఖ్యమంత్రి పాలన చేతనైతే లేదు కదా. మస్తాన్ దగ్గర పేగులు క్లీన్ చేయడం స్టోర్ దొరకలేడట, వాడు పీకిండట. నువ్వైతే మంచిగా క్లీన్ చేస్తావు కదా, ప్లేగులు క్లీన్ చేస్తావు, మంచిగా బోటి మెడలేసుకొని తిరుగుతూ ఉంటావు. నీకు కూడా ఇంత బోటి పెడతాడు, సాయంత్రం పూట సపరించుకుంటా నువ్వు చేసుకున్న కార్యక్రమాలు నువ్వు చేసుకో సార్. మంచిగా బోటి మెడలకు వేసుకో, అందరికీ మెడలెత్తా పేగులు మెడకెత్తా అని ఎక్స్పర్ట్ వాట కదా నువ్వు ఆ పనే చేయి. మరి నీకు కూడా మస్తాన్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు చాలా, ఎందుకంటే బోటి చాలా పెద్దది కదా, పేగులు గీకలు తీయాలంటే చాలా మంది కావాలి. ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు సార్. మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీకు ఇదా నువ్వు మాట్లాడేది? ఆంధ్రకు పోయి చదివిండు ఆంధ్ర, మరి నువ్వు ఆయన ఆంధ్ర పోయి చదివి మళ్ళీ వచ్చినాడు, నువ్వు ఆంధ్రకు శాశ్వతంగా అల్లునే చేసుకున్నావు కదా. అదే నీ విచిత్రం కూడా చదివేత్తనే నీకు నొప్పి పెడితే మరి నీ అల్లుడేవాలే నాకు చెప్పు. ఇలా నీ భీమవరంకి నీ ఎక్కడ చెప్పు, నీ బిడ్డనే భీమవరంలోకి ఇచ్చినావు, నీ వియ్యాంకుడు భీమవరం, నీ సంబంధాలు భీమవరం, నీ వ్యాపారాలు అన్నీ ఆంధ్రలోతోనే కదా. అంతెందుకు నీ గురువు గడ్డం బాబు, ఆంధ్ర బాబు, నువ్వు అదే పార్టీలో పనిచేసినావు కదా, ఆంధ్రోళ్ళతో కలిసి పనిచేసినావు, ఆంధ్రోలో బూట్లు మోసినవు, ఆంధ్రోళ్ళకు సేవకునిగా పనిచేసినావు, ఆంధ్రోలో ముంగట బండ్ల మింగట ఉరికినవు. ఎస్ఆర్ నగర్లో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఫంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేస్తా నేను ఇది చూపిస్తాను. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు వాగ్దానాలు? ఎందుకు ఇచ్చినావు? నీ అవసరానికి వాళ్ళ బూట్లు నాకుతావు ఆంధ్రోలో. ఇలా ఆంధ్రాలో కేటీఆర్ చదువుకున్నానగా నొప్పి వస్తున్నా నీకు, ఏలనగా మాట్లాడుతూ ఉంటావు. మరి ఇదే మాట జూబ్లీ హిల్స్లో ఎందుకు మాట్లాడాలి? ఆంధ్రలో ఓట్లద్దు మాకు, ఆంధ్రలతో ఇదే వద్దని చెప్పేసి ఎందుకు మాట్లాడాలి? నీ అవకాశం కోసం, నీ అవసరం కోసం ఇలా ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉన్నా కదా. నువ్వు మాట్లాడేది మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా.